నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. శివాబి సమర్పిస్తున్న డాక్టర్ సలహా కార్యక్రమంలో ఈరోజు మన అతిథి నెల్లూరులో 25 సంవత్సరాల నుండి అనుభవం గడించి ఇప్పుడు ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఏ నిచ్చల్ ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్. ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో వేసవి కాలంలో కిడ్నీలను ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి, కిడ్నీలో రాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ విధంగా ఏర్పడతాయి, కిడ్నీలో రాళ్లను నివారించడానికి అందుబాటులో ఉండే వైద్య విధానాలు ఏంటి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. శివాబి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి, కిడ్నీ స్పెషలిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్, నెల్లూరు. ఇవాళ ఈ కార్యక్రమంలో మనము కిడ్నీలో రాళ్ళు, వాటి ట్రీట్మెంట్ అండ్ నివారణ, దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేసవి కాలంలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? సమ్మర్ అనగా వేసవికాలం వచ్చింది. వేసవికాలం వచ్చినప్పుడు చాలామంది కిడ్నీ రాళ్ళ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు తయారవుతాయి? కిడ్నీలో రాళ్ళు తయారవడానికి ఒక కారణం ఉండదు. ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్, అనగా రకరకాల కారణాలన్నీ కూడా ఒక దగ్గర కలవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతుంది. వీటిల్లో అతి ముఖ్యమైనటువంటిది జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్, అనగా మన జన్యుపరమైనటువంటి కిడ్నీలో రాళ్ళు తయారయ్యేదానికి అనువుగా ఉండడం. తర్వాత రెండోది వాటర్ ఇంటేక్ అనగా మనం నీళ్లు తీసుకునేటువంటి పరిమాణం. తర్వాత మూడవది కిడ్నీలో ఉండేటువంటి వాతావరణం, అనగా కిడ్నీలో రాళ్ళు తయారవడానికి ఉన్నటువంటి అనటామికల్ చేంజెస్. నాలుగవది మనం తిన్న ఆహారంలో అబ్జార్ప్షన్ ప్యాటర్న్, అనగా మనము తిన్న ఆహారం పేగుల్లోంచి శరీరంలోకి తీసుకునేటువంటి ప్రక్రియ. ఈ 4 ప్రక్రియల వల్ల కిడ్నీలో రాళ్ళు తయారయ్యేదానికి అవకాశము ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు, వాటి రకాలు, అనగా కిడ్నీలో రకరకాలైనటువంటి రాళ్ళు తయారయ్యేదానికి అవకాశము ఉంటుంది. మనకు 70 to 80% ఆఫ్ ద స్టోన్ డిసీజ్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, అనగా కాల్షియం వల్ల వచ్చేటువంటి రాళ్ళు. కాల్షియం అనగా ఎముకల్లో ఉండేటువంటి మినరల్, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మన శరీరంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెమికల్, అంటే లార్జెస్ట్ మినరల్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్షియం అన్నమాట. ఈ కాల్షియం అనేది మన ఎముకల్లో బలానికి, అలాగే పళ్ళల్లో బలానికి, సెల్ ఫంక్షన్ కోసం హెల్ప్ చేసేటువంటి ఒక రకమైనటువంటి మినరల్. ఇది చాలా ముఖ్యమైనది. సెకండ్ స్టోన్ ఈజ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్, అనగా ఒక 10% యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారవుతుంది. ఈ యూరిక్ యాసిడ్ అనేది మనం తినేటువంటి ప్రోటీన్లో ఒక పదార్థం తయారవుతుంది, అమోనియా అండ్ యూరిక్ యాసిడ్ అన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ వల్ల కూడా రాళ్ళు తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. మూడవ క్రమంలో ఉండేది ఇన్ఫెక్షన్ స్టోన్స్ అనగా దే ఆర్ కాల్డ్ ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ ఆర్ అల్యూమినియం ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు. ఈ స్టోన్స్ వల్ల కూడా రాళ్ళు ఎక్కువ శాతంలో త్వరితగతిన తయారవుతుంది. అనగా ఈ మూడో రకంలో నేను చెప్పినటువంటి స్టోన్ డిసీజ్, ఇన్ఫెక్షన్ స్టోన్ డిసీజ్ అనేది ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అనేటువంటిది చాలా త్వరగా ఎక్కువ సార్లు తయారయ్యేదానికి అవకాశం ఉన్నటువంటి రాయి. ఇంకా 4వ క్రమంలో చాలా రకాల రాళ్ళు ఉన్నాయి. స్ట్రూవర్డ్ స్టోన్స్ అంటాము, సిస్టీన్ స్టోన్స్ అంటాము, దెన్ ట్రయాంట్రిన్ స్టోన్స్ అంటాము. ఇవన్నీ కూడా చాలా అరుదుగా తయారయ్యేటువంటివి రాళ్ళు. వీటిల్లో ప్యూరిన్ స్టోన్స్, ఇవన్నీ కూడా రిమైనింగ్ అన్ని స్టోన్స్కి డిసీజెస్ కలుపుకొని 5% ఉంటుంది. సో అతి ముఖ్యమైనటువంటిది కాల్షియం స్టోన్స్. దాని తర్వాత క్రమంలో వచ్చేటువంటిది యూరిక్ యాసిడ్ స్టోన్. దాని తర్వాత క్రమంలో వచ్చేటువంటిది ఇన్ఫెక్షన్, అనగా ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్. ఈ 3 రకాల రాళ్ళు మనము గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి గురించి మా శివాబి ప్రేక్షకులకు కొద్దిగా వివరిస్తారా? సో మనం ఇప్పుడు రాయి పుట్టుపూర్వవర్తనాలు, అనగా ఎలాగా తయారవుతుంది, ఎలాగ పెరుగుతుంది, ఎప్పుడు సమస్య చేస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రాయి అనగానే అది కిడ్నీలో తయారైనప్పుడు 1 మిల్లీమీటర్, అనగా ఒక ఇసుక రేణు అంత, శాండ్ గ్రెయిన్ అంత స్టోన్ మాత్రమే తయారవుతుంది. ఈ శాండ్ గ్రెయిన్ అంత స్టోన్ని ఇంగ్లీష్లో ర్యాండాల్స్ ప్లాక్ అంటారు. ర్యాండాల్స్ ప్లాక్ అనగా మన పళ్ళపైన గార పడుతుంది చూడండి, అలాంటిది అని ప్లాక్ అంటారు. అది కిడ్నీలో తయారవుతుంది, అనగా చాలా చిన్నదిగా 1 మిల్లీమీటర్ వరకు ఉండేటువంటిది
రాయి పుట్టడం జరుగుతుంది. ఆ రాయి అలాగే కిడ్నీకి అతుక్కొని ఉంటుందన్నమాట. ఆ కిడ్నీకి అతుక్కొని ఉన్నటువంటి రాయి క్రమక్రమంగా పెరగడం మొదలవుతుంది. సో రాయి ఎప్పుడు పెద్దదిగా ఉండదు. తయారవడం అనేది 1 మిల్లీమీటర్ రాయి క్రమక్రమంగా పెరుగుతుంది. సో ఇది ఎలాగా పెరుగుతుంది, ఎందుకు కొంతమందికి ఫాస్ట్గా పెరుగుతుంది, ఎందుకు కొంతమందికి అలాగే ఉండిపోతుంది అనేది తెలుసుకుందాం. సో రాయి పెరగడం మొదలైనప్పుడు మన కిడ్నీలో ఉండేటువంటి భాగాల్ని 3 భాగాల కింద విభజిస్తాము. పై భాగము, మధ్య భాగము, కింది భాగం అనగా లోయర్ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీ. సో ఈ రాయి అనేది పై భాగంలో అప్పర్ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీలో ఉన్నప్పుడు అది త్వరితగతిన ఊడిపోయి పడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో 1 మిల్లీమీటర్తో తయారైనటువంటి రాయి అప్పర్ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీలో ఉన్నప్పుడు త్వరితగతిన అది కిడ్నీలోంచి విసర్జింపబడుతుంది. అలాగే లోయర్ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీలో ఉన్నప్పుడు రాయి పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అనగా కిడ్నీ కింది భాగంలో తయారైనటువంటి రాళ్ళు పెద్దవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ యూరిన్ స్టేసిస్, యూరిన్ అక్కడే నిలబడి ఉంటుంది కాబట్టి కొంతవరకు కిడ్నీలో రాయి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి చాలా త్వరితగతిన రాళ్ళు పెరుగుతాయి, అనగా పెద్దగా అవుతాయి. ఈ రాళ్ళు త్వరితగతిన పెద్దగా అయ్యే వాళ్ళలో ఉన్న రాయి తొందరగా పెరగడం కంటే 2-3 రాళ్ళు అనగా మల్టిపుల్ స్టోన్స్ కలుసుకుంటాయి. అంటే అర్థమైందా? 1 మిల్లీమీటర్ సైజులో ఉండేటువంటి 4-5 రాళ్ళు ఒక రాయి కింద అతుక్కుంటుంది అనమాట. అప్పుడు త్వరితగతిన రాయి పెరుగుతుంది. కొంతమందికి ఈ స్టోన్ కోయాలసెన్స్ అంటాము. స్టోన్ కోయాలసెన్స్ అంటే 4-5 రాళ్ళు కలిసిపోయి ఒకే రాయిగా తయారవడం. అలా తయారైనప్పుడు రాయి చాలా త్వరగా పెరుగుతుంది. తొందరగా రికరెన్స్ రేట్ వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి రాయి ఎలా తయారవుతుందో అర్థమైంది, ఎందుకు త్వరితగతిన పెరుగుతుందో కూడా అర్థమైంది. సో లోయర్ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీలో అంటే కింది భాగంలో ఉండేటువంటి కిడ్నీ రాళ్ళు త్వరితగతిన పెరిగేదానికి అవకాశం ఉంటుంది, ఇబ్బంది పెట్టేదానికి కూడా అవకాశము ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి, వీటి వల్ల వచ్చే సమస్యలను గురించి వివరించండి డాక్టర్ గారు. కిడ్నీలో ఉండే రాళ్ళు ఎప్పుడు సమస్య చేస్తుంది, ఏ రాయి సమస్య చేయకుండా పడిపోతుంది. సో కిడ్నీలో ఉండే రాళ్ళు అనగా అదే మనకి రాళ్ళకి పుట్టుక స్థలము. 90% ఆఫ్ ద స్టోన్స్కి పుట్టుక స్థలము కిడ్నీలోనే తయారవుతాయి. ఇంకొక 10% ఆఫ్ ద స్టోన్స్ యూరిన్ బ్లాడర్లో కూడా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 90% రాళ్ళు కిడ్నీలో తయారైనప్పుడు ఏ రాయి ఎప్పుడు పడిపోతుంది? మనం శరీర నిర్మాణం తీసుకుంటే కిడ్నీలోంచి యూరిన్ కిందికి తీసుకొచ్చే ట్యూబ్ని యూరేటర్ అంటారు. URETER యూరేటర్ అంటారు, అనగా మూత్రనాళము. ఈ మూత్రనాళములోంచి యూరిన్ బ్లాడర్ అనగా మూత్ర కోశంలోకి యూరిన్ పడుతుంది. సో కిడ్నీలో ఉండే రాయి నెమ్మదిగా మూత్రనాళంలోకి జారి అక్కడ నుంచి మూత్రాశయంలోకి పడిపోతుంది. మూత్రాశయంలో పడిన రాయి బయటికి విసర్జింపబడుతుంది. సో కిడ్నీ సైజ్ అనగా సుమారుగా 9 నుంచి 11 సెంటీమీటర్ల సైజులో ఉంటుంది. వీటిల్లో యూరెటర్ సైజ్ అనగా మనకి కిడ్నీలోంచి యూరిన్ కిందికి తీసుకొచ్చే ట్యూబ్ యూరెటర్, దాని సైజు 9 మిల్లీమీటర్ల నుంచి 4 మిల్లీమీటర్ల వరకు తగ్గిపోతుంది. అనగా 9 మిల్లీమీటర్లు కిడ్నీ దగ్గర ఉంటుంది. యూరిన్ బ్లాడర్ అనగా మూత్ర కోసం దగ్గరకు వచ్చేటప్పటికి 4 నుంచి 5 మిల్లీమీటర్ల డయామీటర్కి తగ్గిపోతుంది, అనగా కూజాలాగా ఉంటుంది. సో రాళ్ళు కిడ్నీలో తయారై కిందికి పడేటప్పుడు 1 మిల్లీమీటరు, 2 మిల్లీమీటర్లు, 4 మిల్లీమీటర్ల సైజు వరకు కూడా శరీరంలోంచి న్యాచురల్గా విసర్జింపబడతాయి. అంటే మనం మందులు వాడకుండానే మనం తాగేటువంటి నీటితోటి అవి పడిపోయేదానికి మోర్ దెన్ 90% ఛాన్స్ ఉంటుంది. అనగా 4 mm స్టోన్ వరకు కిడ్నీలోంచి బయటికి వెళ్ళిపోవడానికి 90% వరకు అవకాశము ఉంటుంది. సో ఇందాక నేను చెప్పిన విధంగా కిడ్నీలో పై భాగంలో ఉన్నటువంటి రాళ్ళు కానివ్వండి, మధ్య భాగం మిడిల్ ఆఫ్ ద కిడ్నీలో ఉండే రాళ్ళు కానివ్వండి పడిపోయేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 4 నుంచి 5 మిల్లీమీటర్ల వరకు రాళ్ళు కూడా కిడ్నీలో ఏ విధమైనటువంటి మందులు లేకుండా మనం తాగేటువంటి నీటి ప్రవాహంతో కొట్టుకుపోయేదానికి అవకాశము ఉంటుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే లోయర్ కిడ్నీలో ఉండే స్టోన్స్ ఏమవుతుందంటే అవి గ్రావిటీతో ఉంటాయి. సో గ్రావిటీకి అగెన్స్ట్ యాంటీ గ్రావిటీ అంటే అవి కింద నుంచి పైకి రావాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ రాళ్ళు పడేదానికి అవకాశము తక్కువ.
కాబట్టి రాళ్ళు కూడా పెరిగి పెద్దగా అయ్యేదానికి అవకాశము ఎక్కువ ఉంటుంది. సో 5 mm 4 to 5 mm స్టోన్స్ వరకు కిడ్నీలోంచి రాళ్ళు వాటి అవే పడిపోతుంది. మనము వాటికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరము చాలా తక్కువ సార్లు మాత్రమే ఉంటుంది. ఎటువంటి రాళ్ళు స్వతహాగా కిడ్నీలో నుండి పడిపోతాయి డాక్టర్ గారు? సో మనం ఇప్పుడు 4-5 మిల్లీమీటర్ రాళ్ళు పడిపోతుంది అనుకున్నాము. మరి రాయి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామములు ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో రాయి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం చూసినప్పుడు, ఈ రాయి ఎప్పుడైతే కిడ్నీలోంచి కిందికి స్లిప్ అవుతుందో, అనగా యురెటర్ అనేది మూత్రనాళంలోకి స్లిప్ అవుతుందో అక్కడ అడ్డం పడుతుంది, అనగా మూత్ర ప్రవాహానికి అడ్డము కలుపుతుంది. ఈ అడ్డము ఉన్నప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది, ఆ రాయిని బయటికి తోసే ప్రయత్నం చేస్తుంది, అంటే బయటికి పుష్ చేసేస్తుంది. బయటికి ఎలా తోస్తుంది కిడ్నీలోంచి యూరిన్ తయారు చేయడం ద్వారా, అనగా మూత్రం తయారు చేసి ఆ రాయిని కిందికి తోసే ప్రయత్నం చేస్తుంది. కిడ్నీ ఎంత బలంగా ప్రయత్నం చేస్తుందో మనకి పేషెంట్కి అంత ఎక్కువ నొప్పి వస్తుంది. అనగా కిడ్నీ ఎంత గట్టిగా రాయిని కిందికి తోసే ప్రయత్నం చేస్తుందో అంత బలంగా పేషెంట్కి నొప్పి వస్తుంది. సో కిడ్నీలోంచి నొప్పి రావడానికి కారణం కిడ్నీ రాయిని తోసేసే క్రమం అన్నమాట. అది ఒక విధంగా మంచిది, ఎందుకంటే కిడ్నీలో నొప్పి వస్తూ ఉంది అంటే రాయి కిందికి పుష్ చేస్తూ ఉంది, అది పడిపోయేదానికి కూడా అవకాశము ఉంటుంది. మరి రాయి పడిపోయే క్రమంలోనే పేషెంట్కి వాంతి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యూరిన్ తయారు చేసి కిడ్నీ రాయిని బయటికి తోస్తుందో కొంత యూరిన్ ఆగిపోవడం వల్ల కిడ్నీలో వాపు వస్తుంది, అనగా హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఈ హైడ్రోనెఫ్రోసిస్ రావడం వల్ల వాంతి, వేగల్ రిఫ్లెక్స్ ద్వారా వాంతి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పేషెంట్కి ఎప్పుడైతే స్టోన్ అడ్డం పడి కిందికి జారే క్రమంలో నొప్పి ఉంటుంది, వాంతి కూడా వచ్చేదానికి అవకాశము ఉంటుంది. ఇంకా మూడవ అతి ముఖ్యమైన లక్షణము యూరిన్లో బ్లడ్ రావడము. యూరిన్లో బ్లడ్ రావడాన్ని హెమచ్యూరియా అంటారు ఇంగ్లీష్లో. ఎప్పుడైతే ఈ స్టోన్ కిందికి స్లిప్ అవుతూ ఉంటుందో అది మ్యూకోజా, యురెటర్ మ్యూకోజా అనగా మూత్రనాళం యొక్క అంతర్భాగముని గాయం చేసుకుంటూ కిందికి వస్తుంది. ఆ గాయం చేసుకున్నప్పుడు యూరిన్లో బ్లడ్ వస్తుంది, దీన్ని హెమచ్యూరియా అంటారు. సో ఈ 3 ముఖ్యమైన లక్షణాలు గుర్తుపెట్టుకోవాలా: నొప్పి రావడము, నొప్పితో కూడినటువంటి వాంతి రావడము, అలాగే యూరిన్లో రక్తం రావడము. ఈ 3 లక్షణాలు కనుక ఉంటే కిడ్నీలోంచి రాయి కిందికి జారుతుంది అని మనము అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా అవగాహన వస్తుంది. దీని తర్వాత అతి ముఖ్యమైనది జ్వరం, ఫీవర్ రావడం అనేది స్టోన్ డిసీజ్ పేషెంట్స్లో అంత మంచి లక్షణము కాదు. ఎందుకు మంచి లక్షణం కాదు అంటే, ఈ రాయి ఎప్పుడైతే కిందికి జారుతూ ఉంటుందో యూరిన్ ఆగిపోతుంది, అనగా యూరినరీ స్టేసిస్ ఉంటుంది. కిడ్నీలో ఎప్పుడైతే యూరినరీ స్టేసిస్ ఉంటుందో ఈ స్టోన్ అనేది ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అన్నమాట, అంటే ఇన్ఫెక్షన్ యొక్క సోర్స్ ఇది. యూరిన్ కనుక ఇన్ఫెక్ట్ అయితే, మూత్రం కనుక ఇన్ఫెక్షన్ చేరుకుంటే, అబ్స్ట్రక్టెడ్ సిస్టమ్ అనగా ఎక్కడైతే యూరినరీ ట్యూబ్ అడ్డం పడింది, కిడ్నీ లోపల మూత్రం చేరుకునింది, దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తే అది పైలోనెఫ్రైటిస్ లేదా పయోనెఫ్రోసిస్, అనగా కిడ్నీ కన్నా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది లేదా కిడ్నీ కన్నా చీము పడడం జరుగుతుంది. ఈ 2 క్రమం జరిగినప్పుడు కిడ్నీ దెబ్బతినేదానికి అవకాశము ఉంటుంది. సో ఈ 4వ అతి ముఖ్యమైనటువంటి కిడ్నీ పేషెంట్స్లో వచ్చేటువంటి సమస్య ఫీవర్ విత్ చిల్స్, అనగా చలి జ్వరం. చలితో కూడుకున్నట్టు జ్వరము రాళ్ళ జబ్బులో ఉన్నప్పుడు వస్తే అది తప్పకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి సిమ్టమ్, అనగా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. కిడ్నీకి చీము పట్టేదానికి అవకాశం ఉంది లేదా కిడ్నీ దెబ్బతినేదానికి అవకాశము ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4వ అతి ముఖ్యమైనటువంటి విషయం. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి డాక్టర్ గారు? సో ఇప్పుడు మనం ఏ రాళ్ళు కిడ్నీలోంచి స్వతహాగా పడిపోతుంది అని మనం తెలుసుకున్నాం. సో అలాగే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళకి, కిడ్నీలోంచి కిందికి జారినటువంటి రాళ్ళకి వైద్య విధానం తెలుసుకుందాం. వైద్య విధానము తెలుసుకునే దానికి ముందు ఏ పేషెంట్ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? ఎప్పుడైతే మనకి తీవ్రమైన నొప్పి వస్తుందో, అనగా పేషెంట్కి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వస్తుందో, వాంతులు అవుతున్నాయి, యూరిన్లో రక్తం వస్తుంది,
లేదా చలితో కూడినటువంటి జ్వరం వస్తుంది, ఈ పేషెంట్లు వెంటనే హాస్పిటల్ని వెళ్ళి యూరాలజిస్ట్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో యూరాలజిస్ట్ని సంప్రదించినప్పుడు డాక్టర్ కొన్ని పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షల్లో అతి ముఖ్యమైనటువంటి 3 పరీక్షలు ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1 పరీక్ష కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అనగా సీరం క్రియాటినిన్ అండ్ బ్లడ్ యూరియా. ఈ 2 పరీక్షల్లో మనకి కిడ్నీ పనితనం ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత 3వ పరీక్ష సీరం యూరిక్ యాసిడ్. సీరం యూరిక్ యాసిడ్ అండ్ సీరం కాల్షియం టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లలో మనకి యూరిక్ యాసిడ్ ఏమన్నా పెరిగిందా, దీనివల్ల రాళ్ళు వచ్చేదానికి అవకాశం ఏమన్నా ఉందా అనేది చూస్తారు. 4వ అతి ముఖ్యమైన పరీక్ష యూరిన్ ఎగ్జామినేషన్. ఈ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకి ఇన్ఫ్లమేటరీ యాక్టివ్, అనగా చీము కణాలు ఎట్లా ఉంది, రక్త కణాలు ఏమన్నా పోతున్నాయా, బ్యాక్టీరియా నైట్రేట్స్ ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది. సో మనము ఈ పరీక్షల్లో ఏం తెలుసుకుంటున్నాము, ఒకటి ఇన్ఫెక్షన్ స్టేటస్ గురించి తెలుసుకుంటున్నాము, రెండోది రాళ్ళు ఎందుకు తయారవుతుంది అనేది కూడా పరీక్ష చేస్తున్నాము, మూడోది దానివల్ల దుష్పరిమాణములు అనగా క్రియాటినిన్ పెరిగి కిడ్నీ ఏమన్నా దెబ్బతింటా ఉందా అనేది తెలుసుకుంటున్నాము, నాలుగోది ఈ రాయి వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా లేవా అనేది కూడా తెలుసుకుంటున్నాము. సో ఈ 4 యూరిన్ అండ్ రక్త పరీక్షలు. దాని తర్వాత అతి ముఖ్యమైన పరీక్ష అల్ట్రాసోనోగ్రఫీ. అల్ట్రాసోనోగ్రఫీ అనగా అల్ట్రాసౌండ్ స్కాన్. ఇది అందరికీ తెలిసిందే. అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీలు ఎలా ఉన్నాయి, కిడ్నీలో రాళ్ళు ఏమన్నా ఉన్నాయా, ఈ రాళ్ళ వల్ల అడ్డం పడి కిడ్నీలో వాపు ఏమన్నా వస్తుందా, దెన్ యూరిన్ బ్లాడర్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో మోస్ట్ బేసిక్ అల్ట్రాసోనోగ్రఫీలో మనకి కిడ్నీలో రాళ్ళు కనపడతాయి, కిడ్నీలో రాళ్ళు వాపు కనపడుతుంది, ఒకవేళ మూత్రనాళంలోకి రాయి జారి ఉన్నా అది కూడా కనపడేదానికి అవకాశము ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ ఈజ్ మోస్ట్ బేసిక్ టెస్ట్. కొంతమంది అడుగుతుంటారు, సార్ అల్ట్రాసౌండ్లో స్టోన్ కనపడట్లేదు, మాకు రాయి ఉందా లేదా? సో ఏ పేషెంట్ అయినా కూడా క్లినికల్ ఎగ్జామినేషన్ అనగా నొప్పితో ఉన్నప్పుడు డాక్టర్ గారికి రాయి ఉంది అనే బలమైన అనుమానం ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్లో రాయి కనపడకపోయినా, అంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. 60% వరకు మాత్రమే రాళ్ళు అల్ట్రాసౌండ్లో కనపడతాయి, మిగిలిన 40% రాళ్ళు మనము అల్ట్రాసౌండ్లో కనిపెట్టలేకపోవచ్చు. అల్ట్రాసౌండ్కు ఉన్నటువంటి బేసిక్ లిమిటేషన్ అది. ఆ లిమిటేషన్లో మనము 40% రాళ్ళు ఒక్కొక్కసారి కనపడవు. రాయి కనపడినంత మాత్రాన పేషెంట్కి బాగా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు, డాక్టర్ ఖచ్చితంగా రాయి ఉంది అని అనుమానపడుతున్నప్పుడు మనం ఫర్దర్ ఎగ్జామినేషన్కి పోవాల్సి ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ టెస్ట్లో రాయి లేనప్పటికీ డాక్టర్ గారికి గట్టిగా నమ్మకం ఉంటే ముందు సిటీ స్కాన్ అనేటువంటి పరీక్ష చేసుకోవాలి. అల్ట్రాసౌండ్లో రాయి లేదు అని మనము రాయి కనపడట్లేదని లేదనుకోవడానికి కుదరదు. సో అల్ట్రాసౌండ్ స్కాన్తో ఆగిపోవడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. అల్ట్రాసౌండ్ స్కాన్లో రాయి లేనంత మాత్రాన పేషెంట్కి 100% రాయి లేదు అని చెప్పేదానికి అవకాశం లేదు. అనుమానం ఉన్నప్పుడు సిటీ స్కాన్ కంపల్సరీగా చేసుకోవాలా. సిటీ స్కాన్ అనగా అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ కాల్డ్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ అనగా సిటీ స్కాన్. సిటీ స్కాన్లో 2 రకాలైనటువంటి పరీక్షలు చేస్తాము. ఒకటి నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్, రెండవది కాంట్రాస్ట్ సిటీ స్కాన్. స్టోన్ డిసీజ్ తెలుసుకోవడానికి, రాయి కిడ్నీలో ఉందా, కిడ్నీలోంచి కిందికి మూత్రనాళంలోకి జారిందా అని తెలుసుకోవడానికి నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ సరిపోతుంది. అనగా NCCT KUB అనగా నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ కిడ్నీ యూరెటర్ బ్లాడర్. సిటీ స్కాన్లో 99% అక్యురసీ ఉంటుంది. సిటీ స్కాన్కి 99% అక్యురసీ అనగా 99% మనము స్టోన్ డిసీజ్ తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అన్ని పరీక్షల్లో కింద మోస్ట్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ స్టోన్ డిసీజ్ అనగా రాయి కనుక్కోవడానికి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఈజ్ నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్. సో ఇది ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నము చేయాలి. కిడ్నీలో రాళ్లకు అందుబాటులో ఉండే వైద్య విధానం గురించి శివాబి ప్రేక్షకులకు కొద్దిగా వివరించండి డాక్టర్ గారు. కిడ్నీలో రాళ్ళకి వైద్య విధానం అనగా ట్రీట్మెంట్ ఆఫ్ కిడ్నీ యూరెటర్ స్టోన్స్. ఇంతకుముందు మనం అనుకున్నట్టు 4 నుంచి 5 మిల్లీమీటర్ల రాళ్ళు స్వతహాగానే కిడ్నీలోంచి
ఎక్స్ట్రూషన్ అంటే బయటికి పడిపోయేదానికి అవకాశం ఉంటుంది, అనగా విసర్జించబడతాయి. 90% రాళ్ళు 4-5 మిల్లీమీటర్ల లోపల పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. మిగిలిన 10% రాళ్ళు అనగా ఈవెన్ దో ద స్టోన్ సైజ్ 4 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా 10% పేషెంట్స్లో పడేదానికి అవకాశం ఉండదు. వారిలో కొంత అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. అనటామికల్ అబ్నార్మాలిటీస్ అనగా యూరిన్ వచ్చే ట్యూబ్, యూరటర్స్ చిన్నవిగా ఉండొచ్చు, లేదా వాళ్ళకి యూరట్రిక్ స్ట్రిక్చర్స్ అంటే అడ్డాలు ఉండొచ్చు. ఈ అడ్డం ఉన్నప్పుడు కానివ్వండి, యూరట్రిక్ నారోయింగ్ ఉన్నప్పుడు రాయి అడ్డం పడి తీవ్రమైన నొప్పి చేసేదానికి అవకాశము ఉంటుంది. సో ఈ 4 నుంచి 5 మిల్లీమీటర్ల సైజు రాయి ఉన్నా కూడా పేషెంట్కి పెద్ద ప్రాబ్లం వచ్చేదానికి అవకాశము ఉంటుంది. సో ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, రాయి సైజుని బట్టి ట్రీట్మెంట్ చేసేదానికి అవకాశము ప్రతిసారి ఉండదు. చిన్న రాయి కూడా పెద్ద ప్రమాదం చేసేదానికి అవకాశము ఉంటుంది. సో రాయి సైజు ఒక్కటే మనం పరిగణనలోకి తీసుకోము. దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామములు అనగా నొప్పి, కిడ్నీలో ఇన్ఫెక్షన్, కిడ్నీ దెబ్బతిండము, యూరిన్లో రక్తం రావడము, ఇవన్నీ కూడా మనము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో రాయి సైజు చిన్నగా ఉన్న పెద్ద ప్రమాదం చేసేదానికి కొంతమందిలో ఆస్కారము ఉంటుంది. తర్వాతి క్రమంలో 1 సెంటీమీటర్ సైజు రాళ్ళు అనగా 5 mm నుంచి 10 mm సైజులో ఉండే రాళ్ళకి ట్రీట్మెంట్. కిడ్నీలో రాయి ఉన్నప్పుడు అది రాయి నొప్పి చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఈ సైజులో రాళ్ళు పెరిగి పెద్దగా అవుతూ ఇన్ఫెక్షన్ స్టోన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సో రాయి పరిమాణము 1 సెంటీమీటర్ సైజుకు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. నొప్పి ఉన్నా నొప్పి లేకపోయినా ట్రీట్మెంట్ అనేది ఆ రాళ్ళకి జరగాల్సిన అవసరం ఉంటుంది. వాటిల్లో 2 ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు లేటెస్ట్గా అవైలబిలిటీలో ఉన్నాయి. మొదటి రకమైన ట్రీట్మెంట్ ESWL అనగా ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అనగా ఆపరేషన్ లేకుండా అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించి రాయిని చిన్న చిన్న ముక్కలు చేయడం. అంటే ఈ పద్ధతిలో బయటికి కోత కానివ్వండి, ఘాటు కానివ్వండి పెట్టాల్సిన అవసరం ఉండదు. అల్ట్రాసౌండ్ థెరపీ మెషిన్ తోటి ఈ రాయిని చిన్న చిన్న ముక్కలు చేసి శరీరంలోంచి విసర్జింపబడే విధంగా ప్రయత్నం చేయొచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ ESWL ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. ఈ పద్ధతి 1 సెంటీమీటర్ సైజు ఉండే రాళ్ళ వరకు చాలా అనువుగా ఉంటుంది. సో చేసుకునేదానికి అవకాశం ఉంది. కానీ ఈ పద్ధతిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ అనగా ఎవరికి చేయకూడదో చెప్తాను. ఎవరికైతే రాయి అడ్డం పడి ఇన్ఫెక్షన్ స్టేటస్ వస్తుందో, రాయి అడ్డం పడి అంటే అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తుందో వాళ్ళల్లో ఈ పద్ధతి చేసేదానికి అనువుగా ఉండదు. రెండవది స్టోన్ ఘన పరిమాణం అనగా స్టోన్ సైజు వాల్యూమ్. స్టోన్ సైజు 1 సెంటీమీటర్ వరకు ఉన్నప్పటికీ స్టోన్ వాల్యూమ్ కనుక ఎక్కువ ఉంటే, అనగా స్టోన్ని యాక్చువల్లీ వాల్యూమ్లో మెజర్ చేస్తాం క్యూబిక్ మిల్లీమీటర్స్లో, ఘన పరిమాణం ఎక్కువ ఉండగా స్టోన్ డెన్సిటీ అంటే రాయి గట్టితనం పెరిగినప్పుడు ఈ పద్ధతి అనువుగా ఉండదు. గట్టి రాయి ఎక్కువ శాతమైనటువంటి ఫెయిల్యూర్ రేట్స్ కాజ్ చేస్తుంది. కాబట్టి ఈ ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీలో ఉన్నటువంటి రాళ్ళకి గట్టితనం ఉండకూడదు. సో గట్టితనాన్ని మనము HU యూనిట్స్ అంటారు, హౌన్స్ఫీల్డ్ యూనిట్స్లో మెజర్ చేస్తాము. హౌన్స్ఫీల్డ్ యూనిట్స్ పెరిగే కొద్దీ రాయి గట్టితనం పెరుగుతుంది. రాయి గట్టితనం పెరిగేటప్పుడు ఈ టెస్ట్ ఫెయిల్యూర్ అయిపోయేదానికి అవకాశము ఉంటుంది. సో 1 సెంటీమీటర్ రాయి ఉన్నప్పటికీ కూడా పేషెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే వీటిల్లో మంచి రిజల్ట్స్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత లేటెస్ట్ టెక్నిక్ లేజర్ టెక్నిక్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది లాస్ట్ డికేడ్ అనగా లాస్ట్ 10 సంవత్సరాల్లో బాగా పాపులర్ అయినటువంటి టెక్నిక్ ఈస్ కాల్డ్ RIRS అండ్ లేజర్ లిథోట్రిప్సీ. RIRS అనగా రిట్రోగ్రేడ్ ఇంట్రారైనల్ సర్జరీ. అంటే మనం ఎండోస్కోప్ యూరిన్ వచ్చే మార్గంలోంచే, పురీష నాళం యూరిన్ వచ్చే మార్గంలోంచే ఎండోస్కోప్ ద్వారా మనం కిడ్నీలోకి చేరుకొని ఆ కిడ్నీలో ఉన్నటువంటి రాయిని లేజర్ పరికరంతో
చిన్న 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 ఇసుక రేణువులు అనగా శాండ్ గ్రైన్స్ అంత సైజులో వాటిని బ్లాస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో బయటికి ఎక్కడా కోత కనపడదు, ఘాటు ఉండదు, పేషెంట్ రికవరీ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అనగా ఒక రోజులో ఇంటికి వెళ్ళేదానికి అవకాశము ఏర్పడుతుంది. సో ముఖ్యమైనటువంటిది ఈ పద్ధతిలో ఘాటు ఉండదు, కోత ఉండదు. ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్. సో ఈ పద్ధతి సుమారుగా 2 సెంటీమీటర్ల రాళ్ళకు కూడా, అంటే 2 సెంటీమీటర్ల సైజులో ఉన్న రాళ్ళు కూడా మనము ఈ పద్ధతిలో ఒకే సిట్టింగ్లో క్లియర్ చేసేదానికి అవకాశము ఉంటుంది. సో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ స్టోన్ డిసీజ్, కిడ్నీలో ఉన్న రాళ్ళకు కానివ్వండి, అప్పర్ యూరిటర్లో ఉండే స్టోన్స్ కానివ్వండి, అప్ టు 2 సెంటీమీటర్స్ ఈజ్ RIRS అండ్ లేజర్ లిథోట్రిప్సీ. మూడవది, రాయి పరిమాణం ఇంకా పెద్దగా ఉంది, అనగా 2 సెంటీమీటర్ల కంటే పెద్ద రాళ్ళు కానివ్వండి, మల్టిపుల్ స్టోన్స్, స్టాగాన్ స్టోన్స్, అంటే కిడ్నీ మొత్తం 5 సెంటీమీటర్ల వరకు రాళ్ళు, కిడ్నీ అంతా రాయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మినీ PCNL అనగా కిడ్నీలోకి చిన్న కీహోల్ అంటాం, కిడ్నీలోకి 5 mm కీహోల్ చేసి ఆ కీహోల్లోంచి స్టోన్ని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు చేసి బయటికి తీసేదానికి అవకాశం ఉంటుంది. అనగా ఇట్ ఈస్ కాల్డ్ మినీ కీహోల్ టెక్నిక్ లేదా మినీ PCNL అంటాం, అంటే పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ. ఈ పద్ధతిలో చిన్న ఘాటుతోటి ఎంత పెద్ద రాయినైనా కూడా మనం ముక్కలు ముక్కలు చేసి తీసేదానికి అవకాశము ఉంటుంది. సో ఇది కూడా సింగిల్ డే సర్జరీ, అనగా 24 అవర్స్లో మనము ఇంటికి పంపించేదానికి పేషెంట్ని అవకాశము ఉంటుంది. త్వరగా వాళ్ళు కోలుకొని వాళ్ళ పనులు చేసుకునే దానికి కూడా అవకాశము ఉంటుంది. సో స్టోన్ డిసీజ్కి 3 రకాల ఆప్షన్స్. నెంబర్ 1, ఆపరేషన్ లేకుండా 1 సెంటీమీటర్ కంటే సైజు తక్కువ ఉన్న రాళ్లకు ESWL, 2 సెంటీమీటర్ల సైజు లోపల ఉండే రాళ్లకు RIRS, 2 సెంటీమీటర్ల పైన ఉండే స్టోన్స్కి ఏ సర్జరీ అయినా ఉన్నటువంటి ఎంతటి సైజు రాయి అయినా కూడా దానికి PCNL అనగా మినీ PCNL. సో ఈ 3 రకాలైనటువంటి పద్ధతుల్లో మనము రాయిని పూర్తి స్థాయిలో తొలగించేదానికి అవకాశము ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించండి డాక్టర్ గారు. సో సమ్మర్లో మనం రాళ్ళ తీవ్రత రాకుండా లేదా రాయి వల్ల ఎక్కువ ఇబ్బందులు పడకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రాళ్ళు రావడానికి నేను చెప్పినటువంటి అతి ముఖ్యమైన కారణం జెనెటిక్ మేకప్, అనగా మన శరీరంలో రాయి తయారయ్యే గుణము. రెండవది వాటర్ తగ్గిపోవడం, డీహైడ్రేషన్. ఎప్పుడైతే డీహైడ్రేషన్ జరుగుతుందో కిడ్నీలో డ్రైనెస్ వస్తుంది. ఎక్కడైతే డ్రైనెస్ ఉంటుందో అక్కడ రాయి తయారయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నీటి పరిమాణం కానీ నీటి క్రమం తక్కువ తాగితే రాయి పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో రాళ్ళు కూడా కలిసిపోయేదానికి అవకాశం ఉంటుంది, అంటే 4-5 రాళ్ళు కలిసి ఒక పెద్ద రాయిగా ఏర్పడేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు వాటర్ ఇంటేక్ అనగా 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎవరు? కిడ్నీ డిసీజ్ లేని వాళ్ళు, అంటే నార్మల్ పర్సన్స్, కిడ్నీ జబ్బులు లేని వాళ్ళు, గుండె జబ్బులు లేని వాళ్ళు ఎండాకాలంలో 4 నుంచి 5 లీటర్ల వరకు, ఎస్పెషలీ స్టోన్ డిసీజ్ ఉండేవాళ్ళు 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ నీళ్ళు ఎప్పుడైతే మనం తాగుతామో 1 మిల్లీమీటర్ నుంచి 4 మిల్లీమీటర్ల సైజులో ఉండే రాళ్ళు వాటంతకవే నీళ్ళల్లో కొట్టుకుపోయేదానికి అవకాశము ఉంటుంది. ఇలా మనం రాళ్ళు పెరగకుండా తయారైన రాళ్ళు పడిపోయేదానికి నీటి ప్రవాహం అవసరం. సో వాటర్ ఇంటేక్ అనగా 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. గుండె జబ్బులు లేని వాళ్ళు, కిడ్నీ జబ్బులు లేని వాళ్ళు మాత్రమే ఈ పరిమాణంలో వాటర్ తీసుకోవాలి. తర్వాత రెండవది అతి ముఖ్యమైనది సిట్రేట్ అనగా నిమ్మరసం. నిమ్మకాయలో, అంటే మనం మామూలుగా తీసుకున్నటువంటి నిమ్మకాయలో సిట్రేట్స్ ఉంటుంది. ఈ సిట్రేట్ అనే పదార్థము స్టోన్ చుట్టూ కవరింగ్ ఇస్తుంది, అంటే సిట్రేట్ కాల్షియం కాంప్లెక్స్ అనగా ఈ స్టోన్ చుట్టూ కవర్ అయిపోయి 2-3 రాళ్ళు కలిసి పెద్ద రాయి తయారవ్వకుండా సహాయం చేస్తుంది, అనగా స్టోన్ కాంప్లెక్స్ని అవాయిడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ స్టోన్ కాంప్లెక్స్ని అవాయిడ్ చేస్తుందో రాయి చిన్నగా ఉండి ఎక్కువ పడిపోయేదానికి సహాయంగా ఉంటుంది. అనగా ఈ సిట్రేట్స్ అనేవి అతి ముఖ్యమైనది. నీరు
నిమ్మరసము గుర్తుపెట్టుకోండి అండి. 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు రోజు కుదిరితే 1 నుంచి 2 గ్లాసులకు నిమ్మరసాలు రాయి పడిపోయేదానికి ఎక్కువగా సహాయం చేస్తుంది. ఈ రెండే టైం ప్రూవన్ మెథడ్స్. ఇంకా మిగిలిన వాటి ఆహార పదార్థాలు అనగా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉండేవాళ్ళు మాంసాహారం తగ్గించుకోవాలి. అలాగే నట్స్ ఎక్కువ తినేది తగ్గించుకోవాలి. ప్రోటీన్ కంపల్సరీగా తీసుకోవాలి, కానీ ఈ రెండు అంటే మాంసాహారము నట్స్ తగ్గించుకోవాలి. వీళ్ళు కూడా సిట్రేట్స్ ఎక్కువ తీసుకోవాలి. సిట్రేట్స్ ఎక్కువ తీసుకుంటే యూరిక్ యాసిడ్ని క్రిస్టల్స్ అవ్వకుండా చేసి విసర్జింపబడడానికి సహాయం చేస్తుంది. సో రాళ్ళ డిసీజ్, స్టోన్ డిసీజ్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 నీరు, నిమ్మరసాలు. ఆహార పదార్థాలు తగ్గించాల్సిన వాళ్ళు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉండేవాళ్ళు మాత్రం, అనగా గౌట్ డిసీజ్ అంటారు. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉండేవాళ్ళు మాత్రమే నాన్ వెజిటేరియన్ డైట్, పప్పు దినుసులు అనగా పల్సెస్, పప్పు దినుసులు తగ్గించుకుంటే యూరిక్ యాసిడ్ తగ్గి వాళ్ళకి రాళ్ళు తయారవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన ఆహార పదార్థాలు మిగిలినవన్నీ స్పెసిఫిక్గా డిసీజ్ స్పెసిఫిక్ అంటాం. అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, కిడ్నీ జబ్బులున్నా, లివర్ జబ్బులున్నా డాక్టర్ని సంప్రదించి దానికి తగిన వైద్యం చేసుకోవాల్సి ఉంటుంది. సో సమ్మర్లో రాళ్ళ జబ్బులు ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2 మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. నీళ్లు, నిమ్మరసాలు తీసుకోండి. తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో కిడ్నీలో రాళ్ళు ఏ విధంగా ఏర్పడతాయి, ఎన్ని రకాల రాళ్ళు ఉంటాయి, వాటిని నిర్ధారించే పరీక్షలు ఏంటి, దానికి మనకు అందుబాటులో ఉండే అత్యధిక వైద్య విధానాలు ఏంటి అనే దాని గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 మరియు మధ్యాహ్నం 2:30 తిరిగి రాత్రి 9:30 ప్రసారమగును. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SM_Solution_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబి మీడియా సొల్యూషన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్స్ మహేశ్వరి.